అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఫుల్ గా చూడండి. ఫుల్ గా చూడకుండా ఏదో ఒక కామెంట్ పెడుతున్నారండి. ఆ కామెంట్ పెట్టే ముందు ఫుల్ గా చూసి నెగిటివ్ కామెంట్స్ పెట్టండి. నేను మొన్న పెట్టే వీడియోలోని అంటే ఆ వీడియో ఏంటంటే నా అనారోగ్య సమస్య ఒక శ్లోకం వల్ల నాకు క్యూర్ అయ్యింది అని నేను పెట్టాను. అది ఫుల్ గా చూసిన తర్వాత మీరు పెట్టండి. ఇప్పుడు నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ ఒక రెండు పెట్టారు. ఏమని పెట్టారు అంటే ఒకళ్ళేమో ఇప్పుడు నేను అందులో ఏం చెప్పాను అంటే నేను మెడిసిన్స్ తీసుకున్నాను, శ్లోకం కూడా చదువుకున్నాను, దానివల్ల నాకు క్యూర్ అయ్యింది అని నేను పెట్టానమాట. ఒకళ్ళు ఏమని పెట్టారు అంటే మేము మెడిసిన్స్ వాడకుండా ఆ శ్లోకం చదివితేనే మేము నమ్ముతాము, లేకపోతే నమ్మమని ఒకరు పెట్టారు. ఇంకొకళ్ళేమో ఏంటి ఇలాగ ప్రమోట్ చేస్తే అంటే గొర్రెలకి మీకు తేడా ఏముంది అంటే అనేసి పెట్టారు. అంటే తర్వాత నాకు అర్థమైంది, నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. నాకు ఏమైందంటే తర్వాత వాళ్ళు ఫుల్ గా వీడియో చూడకుండా కామెంట్ పెట్టారన్నమాట. అందుకు నేను ఫుల్ గా చూడమని చెప్తున్నాను. లైక్ చేయండి, ఒకవేళ లైక్ చేస్తే మాత్రం అంటే మరి కొంతమందికి వెళ్తుందన్నమాట. ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళ అందరికీ వెళ్తుందన్నమాట. ఓన్లీ శ్లోకాల వల్ల చదివేస్తే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయా అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది గొర్రెలు కూడా అలాగే అంటూ ఉంటారు కదా, ఇలా వచ్చి మాకు తగ్గిపోయింది అనేసి కొన్ని చర్చల్లో చెప్తూ ఉంటారు కదా. అందుకు అందరి కోసం నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను. నేను ఆ వీడియోలో పెట్టిందేంటి, నేను మెడిసిన్స్ తీసుకొని అంటే ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య అంటే ఎవరమైనా భయపడతాం. ఎందుకంటే మన వరకు రాదు అని అనుకోకూడదండి. ఇప్పుడు అనారోగ్య సమస్యలు అలా ఉన్నాయన్నమాట. అలా ఉన్నాయి. అలాంటప్పుడు వినేటప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాము? మనం నమ్మిన దైవాన్ని ఆశ్రయిస్తాం కదా, మనుషులకి చెప్పుకోము కదా. అందుకు అది మన మనశ్శాంతి. ఇప్పుడు అది ఒక శ్లోకాలు చదివినా, ఒక స్తోత్రాలు చేసినా అది మనకి మనశ్శాంతి ఇచ్చేదే మనం నమ్ముతాము. అలాగే నేను చదివే శ్లోకం ఏంటి, నేను నారాయణీయంలోని ఒక 8వ దశకంలో 13వ శ్లోకం నేను చదివే అనమాట. అది నేను కంచి పరమాచార్య స్వామి వేరే వాళ్ళకి చెప్పారు. ఆయన నోటంబడ వచ్చింది కనుక అది తప్పకుండా అది పని చేస్తుంది. అది ఆయన ఏది చెప్తే అది అంటే సాక్షాత్తు అమ్మవారు చెప్పినట్టే మాట. అది అంత పనిచేస్తుంది ఆ శ్లోకం అనేది. ఎవ్వరు అనారోగ్య సమస్యకైనా అది తగ్గుతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యకైనా. అందుకు నేను నమ్మి అది నేను చేశాను. అది నా విశ్వాసము, నా భక్తి, అది నన్ను కాపాడిందని నేను అనుకుంటున్నాను. అది అలానే నేను మెడిసిన్స్ తీసుకోకుండా నేను లేను. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు శరీరం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ డాక్టర్స్ దగ్గర, డాక్టర్స్ ఎవరు ఇప్పుడు చనిపోకుండా ఎవరు లేరు కదా. డాక్టర్స్ కి కూడా డాక్టర్స్ భగవంతుని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము డాక్టర్లు మేమే మా ప్రాణాలు కాపాడుకుంటామని ఎవరు లేరు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. ఇలా అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో మాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఏం చేసినా ఇప్పుడు మనకి తగ్గట్లేదు అంటే మన కర్మఫలం అనేది ఉంటుంది. ఆ కర్మఫలం తగ్గాలి అంటే దైవ బలం కూడా కావాలి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని ఆర్థిక పరంగా ఉంటాయి, అలాగే ఏదో కొన్ని మనసుకి అంటే మనసు బాధపట్టే సంఘటనలు ఉంటాయి. అలాంటప్పుడు దైవ బలం కూడా తోడైతే అవి తట్టుకునే శక్తి వస్తుంది. మనకేంటంటే మనం ఏదో మాయ అయిపోతే అని నేను అనట్లేదు. అలాంటిది భగవంతుని నమ్మితే తట్టుకునే శక్తి వస్తుంది కనుకే అది ఏ శ్లోకాల్లో ఉంటుందో లేకపోతే ఏ స్తోత్రాల్లోనో ఉంటుంది అన్నమాట. అది మనం చదువుతూ ఉంటే మనకి ఒక రిలీఫ్ అనేది వస్తుంది. అందుకు నేను ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను. అందుకు నేను అస్మిన్ పరాత్మన్ అనేది నాకు అంత బాగా పనిచేసింది. దానికోసమే నేను చెప్తున్నాను అనమాట. చాలా మందికి రామాయణం తెలిసే ఉంటుంది. రామాయణంలోని యుద్ధకాండలోని రామలక్ష్మణులు పడిపోతే అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని పిలిచి సంజీవిని పర్వతం మీద కొన్ని ఔషధాలు ఉంటాయి తెమ్మనమని చెప్తారు. అవునా కాదా? ఇప్పుడు వాళ్ళు రామలక్ష్మణులు మనం భగవంతుడిని పూజిస్తాం, భగవంతుడే కదా, దెబ్బలు ఎందుకు తగలాలి, ఎందుకు పడిపోవాలని మనం అనుకోం కదా. అయినా ఇప్పుడు మనుషులుగా వాళ్ళు పుట్టారు, అప్పుడు ఔషధం వాడారు, వాడిన తర్వాత లేచిన తర్వాత వాళ్ళకి ఆ తరువాత దైవ బలం కూడా కావాలి అని చెప్పే కదా యుద్ధ భూమిలోని అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తారు. అప్పుడు రామలక్ష్మణులకి విజయం కలుగుతుంది.
అంటే దైవ బలం కూడా తోడయ్యింది. ఎందుకు రామలక్ష్మణులు ఒక మనుషులుగా పుట్టారు కనుక దైవ బలం కావాలని ఈ ఆదిత్య హృదయం వచ్చింది. అవునా కదా? అందుకు ఎప్పుడైనా మనుషులు ఇప్పుడు నమ్మిన వాళ్ళు, ఇది మనం అంటే భగవంతుడు నమ్మిన వాళ్ళకే నేను చెప్తున్నానండి. ఏదో అడ్డదిడ్డంగా క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి కాదు. అది ఫుల్ గా ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ఫుల్ గా చూసి వెయ్యండి. వీడియో ఫుల్ గా చూసి. అది నేను చెప్పదలుచుకునేది. అందుకు మనం ఏ స్తోత్రాలు చదివినా, ఏదైనా మన హెల్త్ ఇష్యూకి ఏంటి, మన ఆర్థిక ఇబ్బందులకి ఏంటి, మన మనసు బాగుండాలనేంటి, మన ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటే మనం ఒక మానవ ప్రయత్నం చేస్తూ దైవ బలం కూడా తోడయ్యింది అంటే అది తప్పకుండా విజయం అనేది వస్తుందండి. ఇది నేను నమ్ముతాను. నమ్మిన వాళ్ళైతే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కి నేను అంటే రిప్లై కూడా ఇస్తాను. ఈ శ్లోకం మళ్ళా నేను చెప్తున్నాను. అస్మిన్ పరాత్మన్ ననుపాద్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఇది నేను చదివిన శ్లోకం ఇదండి. మళ్ళా శ్లోకం ఏదండి అని అడగండి. నేను చదివి వినిపించాను. అంటే నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఒక మనిషిగా పుట్టినప్పుడు మనకి తోచిన సాయం మనం చేయాలి. ఇప్పుడు మేక చనిపోతే దానికి ఒక 5,000 డబ్బులు వస్తాయి, అంటే కొనుక్కొని తింటాము. కోడి చనిపోతే ఒక 500 వస్తుంది. మనిషి చనిపోతే రూపాయి ఎవరు ఇవ్వరండి. ఎందుకంటే మనం ప్రాణం ఉంటుండగానే అంటే మనకు తోచిన సాయం చేయాలి. అందుకు నేను ఇలా మంచి జరిగే వీడియోస్ నేను చదివి నాకు మంచి జరిగింది కనుక నేను అందరికీ చెప్తున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.